నమస్కరిస్తున్నాను. అన్ని ఆనందాలు కలిగించే పరమాత్ముడు, హరినామాన్ని ప్రసాదించే దైవం, అవధూతల శిరోమణి నిత్యానంద మహాప్రభుకి జై. శ్రీ గురు గౌరంగ జయతే నమః. అసలు నిత్యానంద మహాప్రభు అంటే ఎవరు? నిత్యానంద మహాప్రభు అంటే సాక్షాత్తు బలరాం స్వరూపం. గౌరంగ మహాప్రభు అంటే కృష్ణ స్వరూపం. సో గౌరపూర్ణం సెలబ్రేట్ చేసుకునే కన్నా మనం నిత్యానంద మహాప్రభు ఉత్సవాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని మహారాజులు చెప్తా ఉంటారు. ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకోవాలి మనం? ఎందుకంటే చైతన్య మహాప్రభుని పొందాలన్నా, భగవద్ధామం మనం చేరాలన్నా మనము భక్తి చేసుకోవాల్సింది నిత్యానంద మహాప్రభుని. ఎప్పుడైతే గురుతత్వాన్ని మనం పట్టుకుంటామో, గురుతత్వాన్ని మనం సాధన చేస్తామో, భక్తి చేస్తామో, అప్పుడు మాత్రమే ఆయన మనల్ని భగవంతుడి ధామానికి చేర్చగలుగుతాడు. సో గురువు అనేది లేకపోతే మనం డైరెక్ట్గా భగవంతుడి ధామం చేరటం అనేది అది జరిగే పని కాదు. అందుకని నిత్యానంద మహాప్రభు ఆవిర్భావం భక్తులకి, సాధకులకి ఎంతో విలువైన రోజని, ఎంతో గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఆచార్యులు చెప్తుంటారు ఇక్కడ మనకి. మనం భూప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా ఏది నేర్చుకోలేం. అక్కడ ఈవెన్ ఫస్ట్ క్లాస్ నేర్చుకోవాలన్నా, 10th క్లాస్ అయినా పుస్తకాలు అయితే మన దగ్గర ఉంటాయి. కానీ డైరెక్ట్గా పుస్తకం మనం చదివి తెలుసుకోగలమా? లేదు. ఎప్పుడైతే మనం ఉపాధ్యాయుల్ని, గురువుల్ని దగ్గరికి వెళ్తామో అప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. సో ఆధ్యాత్మిక జ్ఞానమైనా అంతే. మనం ఎప్పుడైతే గురువుల్ని పట్టుకుంటామో అప్పుడు మాత్రమే ఆయన మనల్ని భగవంతుడికి చేర్చగలుగుతాడు. మనం ఇప్పుడు కంప్యూటర్స్ వాడుతున్నాం. కంప్యూటర్ మనం ఆపరేట్ చేయాలంటే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుందా? ఓపెన్ అవ్వదు. దాని పాస్వర్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ ప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఇది ఆపరేట్ చేయగలుగుతాం. అలాగే భగవంతుడి ధామం మనం చేరాలి అంటే ఈ గురువుల్ని మనం ఆశ్రయించినప్పుడు మాత్రమే, మన జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మనం ధామాన్ని చేరగలుగుతాము. అసలు నిత్యానంద మహాప్రభు గురించి తెలుసుకుందాం. అసలు నిత్యానంద మహాప్రభు ఎక్కడ పుట్టారు ఏంటనేది తెలుసుకుందాం. నిత్యానంద మహాప్రభు పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఏకచక్ర గ్రామంలో మాఘమాసం శుక్లపక్షం త్రయోదశి నాడు 1474 సంవత్సరం హడాయి పండిత్ పద్మావతి అనే దంపతులకు, వీరిద్దరు బ్రాహ్మణ దంపతులు, వారి కుటుంబంలో జన్మించారు. సో నిత్యానంద మహాప్రభు జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే, నిత్యానంద ఆ పేరుకి అర్థం ఏంటి? ఆయన నిత్యము ఆనందంగానే ఉంటారు. ఇంకొకటి, అక్రోధ పరమానంద పాటలో, కీర్తనలో అక్రోధ అంటే క్రోధము లేనివాడని. సో ఈయన ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉంటారు, ఎప్పుడు కోపం లేకుండా ఉంటారు. మనం ద్వాపర యుగంలో చూస్తే కృష్ణలీలల్లో కొన్ని సందర్భాల్లో కృష్ణ పరమాత్మకి కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మనం చైతన్య మహాప్రభు లీలలో కొన్ని సందర్భాల్లో చైతన్య మహాప్రభు కోపం వచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ నిత్యానంద మహాప్రభు లీలలో నిత్యానంద మహాప్రభుకి ఎక్కడా కూడా కోపం వచ్చిన సందర్భం అనేది మనం చూడం. అందుకని ఆచార్యులు ఆ కీర్తనలో క్రోధ అని అక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ నిత్యానంద మహాప్రభు గురించి చెప్పుకునేటప్పుడు నిత్యం అసలు ఆయన ఆనందంగా ఎలా ఉండగలుగుతారు? అది సాధ్యమేనా? ఇప్పుడు మన నిత్య జీవితంలో డబ్బు ఉంది, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, కానీ ఏదో లోటు, ఏదో ఒక లోపం. ఎప్పుడు నిత్యం చింతతోనే ఉంటాము, ఇప్పుడు బాధతోనే ఉంటాం. నాకు ఇది లేదు, అది లేదు, అది తక్కువైంది, ఇది తక్కువైంది. ఎందుకు మనం తృప్తిగా లేకపోతున్నాము? ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో బలంగా లేము. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో గురువుల్ని పట్టుకొని గురువు చెప్పిన మార్గంలో గనక వెళ్తే కష్టం కష్టంగా కనిపించదు, బాధ బాధగా అనిపించదు, ఇదంతా భగవంతుడి లీలగా అనిపిస్తుంది. సో నిత్యానంద మహాప్రభు ఎప్పుడు ఆయన భగవంతుడి లీలల్ని స్మరించటం, లీలల్ని తలుచుకోవటం, మళ్ళీ ఆయన నామ సంకీర్తన చేయటం, 24 గంటలు ఆయనకి భగవంతుడి ధ్యానం తప్ప వేరే ధ్యానం అనేది ఉండదు. అందుకని
ఆయన నిత్యము ఆనందంగా ఉంటారు. మనం కూడా ఎప్పుడైతే భగవంతుడిని పట్టుకుంటామో, భగవంతుడిని మన జీవితంలో మధ్యలో సెంటర్‌లో పెట్టుకుంటామో, కనెక్ట్ అయి ఉంటాము. అప్పుడు మనము నిత్యం ఆనందంగానే ఉంటాము. మనకి ఎలాంటి బాధ, కష్టం అనేది ఉండదు. ఇక్కడ నిత్యానంద మహాప్రభు బాల్యలీలలు చూస్తే మన మన పిల్లలు లీలలు చూస్తే ప్లే స్టేషన్స్‌తో ఆడుకోవాలి, ఇక్కడికి ఆడుకోవాలి, సినిమాలెళ్ళాలి, అవెళ్ళాలి, ఇవెళ్ళాలి. కానీ నిత్యానంద మహాప్రభు బాల్యం నుంచే, చిన్నప్పటి నుంచే భగవంతుడు కనెక్ట్ అయ్యి ఉన్నారు. చిన్నప్పుడు ఆయన ఆడిన ఆటలన్నీ రామాయణం లీలలు, భాగవతం లీలలు, మహాభారతం లీలలు అన్నీ ఇవే ఆడారాయన. ఆయనకి వేరేగా భౌతిక ఆటలనేది అసలు తెలీదు. ఆటలైనా, ధ్యానమైనా, నామమైనా, తపమైన, జపమైన అన్నీ భగవంతుడితోనే. సో, మనము చిన్నప్పుడు మన పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే, మా అబ్బాయికి ఇంకా వయసు రాలేదు. అదే పక్కన సాధువుల్ని ఎవరైనా అవధూతలొస్తే మనకిష్టం. కానీ మన ఇంటి నుంచి పిల్లలు ఎవరైనా భక్తులవ్వాలంటే వద్దు. మన ఇంటి నుంచి ఎవరైనా సాధువులు చేయాలంటే అమ్మో! వద్దు. అదే చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్పించాలంటే, అమ్మో! మా అబ్బాయికి అంత వయసు రాలేదండి. ఇంకా చాలా టైం పడుతుందండి. సో, మనం అది యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం. మనకి ప్రహ్లాద్ మహారాజుగా స్టోరీ ప్రహ్లాద్ మహారాజ్ స్తుతిలో చూస్తే, కౌమార ఆచరే ప్రాజ్ఞో చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించినప్పుడే భగవంతుడికి చెప్పినప్పుడే ఒక వయసొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చి, వాళ్ళు భక్తిలో అలాగా కంటిన్యూ అవ్వగలుగుతారు. కానీ ఒక 20 సంవత్సరాలు వచ్చిన అబ్బాయినొచ్చి, "నువ్విప్పుడు కీర్తన చేసేసేయి, శ్లోకం చెప్పేసేయి, నువ్వు దండ ప్రాణామం చేయమంటే" చెయ్యడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సంస్కృతి మనం ఆ బిడ్డకి అలవాటు చేయలేదు. ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి ఆ సంస్కృతి అలవాటు చేస్తే, వాళ్ళు అది వాళ్ళలో ఇముడ్చుకొని పెరిగే కొద్దీ ఆ గుణాన్ని చుట్టూరున్న ఎవరైతే సత్సంగంలో ఉన్న వాళ్ళందరిని చూస్తూ, ఆ వాతావరణంలో వాళ్ళతో కనెక్ట్ అయి ఉండటం వల్ల మంచి చెడు తెలుసుకుంటూ వాళ్ళవన్నీ అలవరుచుకుంటారు. ఎప్పుడైతే మనం భౌతికంగా పెంచి ఒక్కసారి తీసుకెళ్ళి భక్తిలో పెట్టాలంటే పిల్లలకి అది రాదు. అది మనకి ఇక్కడ నిత్యానంద మహాప్రభు లీలలో చిన్నప్పటి నుంచి ఆయన భగవంతుడు కనెక్ట్ అయిపోయి ఉన్నారు. భగవంతుడిది ఆ లీలలతోని ఆయన ఆటలాడటం. ఒక చిన్న లీల దీంట్లో ఆయన రామాయణం పిల్లలందరూ కలిసి ఒక రామాయణం లీల చేస్తా ఉంటారు. దాంట్లో ఇంద్రజిత్తు వచ్చి బాణం వేసినప్పుడు ఆయన లక్ష్మణుడు మూర్ఛిపోతారు. అప్పుడు హనుమంతుల వారెళ్లి సంజీవని పర్వతం తీసుకొస్తారు గదా! అది తీసుకొచ్చి ఆయనకి స్మెల్ చూపించినప్పుడే లక్ష్మణ్ వాళ్ళు లేస్తారు. ఆయన లక్ష్మణుడిగా చేస్తారు నిత్యానంద మహాప్రభు. పడిపోతారు. పడిపోయినప్పుడు ఆయనకి ఎంత శ్రద్ధ అంటే ఆ లీలలు చేయటం అవన్నిట్లో ఆయన అలాగే ఉండిపోతారు. ఎంతసేపటికి లేవరు. అప్పుడు ఎవరైతే ఇంకొక బాలుడు హనుమంతుల వారు చేస్తారో ఆయన వెళ్లి ఆకు తీసుకొచ్చి అక్కడ ముక్కు దగ్గర నాసికారం దగ్గర చూపిస్తే తప్ప ఆయన కదలరు. సో, ఆయనకి ప్రతీది గూడా అంత శ్రద్ధ, అంత ప్యాషన్, అంత డెడికేషన్‌గా చేసేవాళ్ళు నిత్యానంద మహాప్రభు. సో, వీరు త్రేతాయుగంలో లక్ష్మణ స్వామి, ద్వాపర యుగంలో బాలరాముల వారు, కలియుగంలో నిత్యానందులు. సో, ఇంకా బాల్యలీలలైతే చాలా ఉన్నాయి. కానీ, నాకు సమయాభావం చాలా తక్కువ ఉండటం వల్ల నేను కొన్ని మాత్రం తీసుకున్నాను. సో, నిత్యానంద మహాప్రభు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆహ్, వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఆయన్ని. ఒకసారి లక్ష్మీపతి తీర్థ స్వామి అనే సాధువు వాళ్ళ ఇంటికొస్తారు. ఆయనకి అన్ని ఉపచారాలు చేస్తారు. ఆయన ప్రసాదం పెడతారు. అన్ని ఉపచారాలు చేస్తారు. ఆహ్, కానీ అన్నీ వెళ్ళేటప్పుడు మనకు డబ్బు కావాలంటే డబ్బిస్తాం, వస్త్రాలు కావాలంటే వస్త్రాలిస్తాం. కానీ మళ్ళీ మనం అడుగుతాము, మీకు ఇంకేమన్నా కావాలా? ఇంకేమన్నా ఇవ్వాలా అని. సో, సాధువులు అడిగినప్పుడు ఆహ్, కాదనటం అనేది జనరల్‌గా అప్పట్లో జరగదు. ఎట్లా చూస్తే దశరథ మహారాజు గారి రాముల వారి పుత్రుడు గదా! విశ్వామిత్రుల వారొచ్చి ఆయన్ని యజ్ఞం జరుగుతుంది. యజ్ఞ కాపలాగా రాముల వారిని పంపిస్తా అంటే, ఆయన అప్పుడు భయపడినా గూడా పంపించకుండా ఉండలేకపోయారు. అప్పట్లో సాధువులు ఏదన్నా అడిగితే అది జరగకపోవటం అనేది జరిగేది గాదు. వాళ్ళు గూడా అలాగే యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఇది భగవంతుడు నిర్ణయంగా తీసుకునేవాళ్ళు గానీ, వేరే విధంగా తీసుకునేవాళ్ళు కాదు. సో, ఆయన వెళ్ళేటప్పుడు నిత్యానంద మహాప్రభు వారి హృదయంలో ప్రవేశించి వారి చేత చెప్పిస్తారు. నాకు మీ అబ్బాయి కావాలని అడిగిస్తారు. అప్పుడు ఒక క్షణం హడాయి పండిత్ ఏం మాట్లాడరు. తర్వాత మా అబ్బాయి మీకెందుకు కావాలని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, నేను వృద్ధుడినయిపోయాను. నేను తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను తీర్థయాత్రలు చెయ్యాలి అనుకుంటే నాకు ఒక
ఒక బాలుడి సహాయం కావాలి. మీ బాబు దానికి కరెక్ట్‌గా సరిపోతాడు. సో, మీరేమనుకోపోతే మీ అబ్బాయిని గనుక నాతో పంపించగలిగితే నా తీర్థయాత్రలని నేను సంపూర్ణంగా చేసుకోగలుగుతాను. సో, ఒక్క క్షణం ఆలోచించి ఇంకేమి అనుకోకుండా భార్యాభర్తలిద్దరూ ఆహ్, నిత్యానంద మహాప్రభుని సాధువు వెంట పంపించేస్తారు. కానీ జనరల్‌గా మెటీరియల్‌గా మనం చూస్తే ఎవరన్నా ఏదన్నా వచ్చి ఇలా అడిగారంటే మనం ఒక్కసారిగా బిగుసుకుపోతాం. ఏంటి ఇలా అడిగారు? అసలది జరిగే పనేనా? మీరేమడుగుతున్నారు? మీకేమన్నా పిచ్చి పట్టిందా అట్లా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే వాళ్ళిద్దరు సామాన్యులు కాదు. ఎక్కడైతే భగవంతుడు జన్మ తీసుకుంటారో, ఆ జన్మ తీసుకునే ఆ దంపతులు వాళ్ళు గొప్ప భక్తులైతేనే అలాంటి ఇళ్ళల్లోనే భగవంతుడి జన్మ జరుగుతుంది గానీ, సామాన్య ఇళ్ళల్లో భగవంతుడి జన్మ జరగదు. సో, అందుకని వాళ్ళు ఇది భగవంతుడి లీలగా భావించి ఆ బాలుడిని పంపిస్తారు. ఇక్కడ నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని కలిసి లీలలు చేయటానికి సమయం కావాలి కాబట్టి ఆయన వెంటనే ఇంకా సాధువు వెంట వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత పాపం వాళ్ళ బాధ అలా పెట్టుకొని వాళ్ళు ఆ తల్లిదండ్రులిద్దరూ వాళ్ళ శరీరాన్ని త్యాగం చేసేస్తారు. మనం జనరల్‌గా భౌతిక జగత్తులో ఆహ్, ఇక్కడ నిత్యానంద మహాప్రభు తల్లిదండ్రులు సైతం త్యాగం చేస్తారు. ఎందుకు? ఆయన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి. కానీ మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇప్పుడు మహారాజులు చెప్తున్నారు. వేదంలో శాస్త్రాలు ఇలా ఉన్నాయి. మీరు ఇనిషియేషన్ తీసుకుంటే ఆనియన్ తినకూడదు, గార్లిక్ తినకూడదు, కొన్ని కాఫీ, టీ తాగకూడదు. చిన్నయి చెప్పినా కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి అమ్మో! ఇన్నెందుకు కావాలా? టీ తాగకుండా ఉండాలా? కాఫీ తాగకుండా ఉండాలా? అని భయపడిపోతాం. కానీ ఆయన ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి అంత ప్రేమగా చూసిన తల్లిదండ్రులు సైతం ఆయన వదిలి వెళ్ళడానికి సిద్ధపడతారు. కానీ మనమేమన్నా ఉద్యోగాలు వదిలేయమని చెప్పామా? భార్యాబిడ్డలను వదిలేయమని చెప్పామా? శాస్త్రం పరంగా ఏమీ చెప్పలేదు. కేవలం కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల భగవంతుడికి కనెక్ట్ అయ్యి మనం భక్తి చేసుకోవచ్చని చెప్తున్నాం. కానీ దానికి కూడా భయపడుతున్నామంటే మనం వీటి నుంచి ఎన్నో నేర్చుకోవాలి. ఆయన తల్లిదండ్రులను వదిలేశారు. తల్లిదండ్రులు కూడా ఆయన విరహంలో శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో, మనం భక్తిలో కృష్ణుని చేరుకోవాలంటే కొన్ని నియమాల్ని పాటిస్తే చాలా సులువుగా మనం భగవంతుని చేరుకోగలుగుతాం. కానీ ఆ కొద్ది నియమాలు పాటించడానికే భయపడిపోతే ఇంతంత త్యాగాలు మనం అసలు చేయగలమా? 20 సంవత్సరాలు తీర్థయాత్ర చేస్తారు. వీరిద్దరూ కలిసి అక్కడ మాధవేంద్రపురిని కలుస్తారు. మాధవేంద్రపురిని కలిసినప్పుడు గౌడీ మఠం పునాది ఏర్పడటానికి ఆహ్, ఆహ్, ఒక మార్గం ఏర్పడుతుంది. అక్కడ వీరిద్దరూ బృందావనం, మధుర, ద్వారక, అయోధ్య, పూరి, రామేశ్వరం ఇలాంటి దివ్యధామాలు దర్శనం చేసుకుంటారు. సో, చైతన్య మహాప్రభు కన్నా నిత్యానంద మహాప్రభు వయసులో కొంచెం పెద్దవారు. నిత్యానంద ప్రభువులు 32 సంవత్సరాల వయసొచ్చినప్పుడు చైతన్య మహాప్రభుని కలుస్తారు. మహాప్రభు నిత్యానందుల వారిని కలవటానికి ఆహ్, చాలా విరహానుభవిస్తా ఉంటారు. ఇది తెలుసుకున్న నిత్యానందుల వారు చైతన్య మహాప్రభుని అద్భుత లీలల్లో సహాయం చేయడానికి నవద్వీపం చేరుకుంటారు. సో, ఆయన నేరుగా కలవకుండా నందనాచార్యులనే ఒక గొప్ప భక్తుడింటికి చేరతారు. సో, వారి దివ్య శరీరం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. నిరంతరం కృష్ణనామాలు జపిస్తూ పరవశ స్థితిలో ఉంటారు. మోకాళ్ళ వరకు చేతులు, మంత్రముగ్ధులను చేసే కళ్ళు, కోటి చంద్రులు కంటే అందమైన శరీరం. అందరిని ఎంతగానో ఆకట్టుకునేంత గొప్ప తేజస్సు. సో, నందనాచార్యులు వారు ఎంతో పొంగిపోతారు. ఆయన అతిథిగా నిత్యానంద మహాప్రభు రావటంతో ఆయన ఎంతో ఆహ్, ఉప్పొంగిపోతా ఉంటారు. నిత్యానందులు గారు ఎంతగానో ఎదురు చూస్తా ఉంటారు మహాప్రభుడు. కానీ ఆయన కలవరు. సో, భక్తులు చెప్తారు, "నాకు కలలో ఒక గొప్ప వ్యక్తి కలిసారు. మీరు వెళ్లి ఆ గొప్ప వ్యక్తిని వెతికి తీసుకురండని." నవద్వీపంలో ఉన్న అన్ని ఇళ్లల్లో 9 గంటలు చైతన్య మహాప్రభు శిష్యులు వెళ్లి ఒక్కొక్క ఇల్లు వెతుకుతారు. కానీ ఏ గృహంలో కూడా నిత్యానంద మహాప్రభు వాళ్ళకి కనిపించరు. సో, చైతన్య మహాప్రభువు అది అర్థమయ్యి ఆయన నవ్వుకొని నిత్యానందుని రహస్యమైన ఆ లోతైన స్వభావం అర్థం చేసుకొని అనుచరులతో కలిసి
సరాసరి నందనాచార్యుల వారికి ఇంటికి చేరుతారు. అక్కడ సింహాసనంపై అద్భుతమైన ప్రకాశమైన చిరునవ్వుతో నితయ్య కూర్చొని ఉంటారు. ఆయన చూడగానే ప్రణామం చేస్తారు శిష్యులంతా. సో అందమైన పూలమాల, తిలకధారణ, ఆయన అందమైన ఆయన శరీరాన్ని అలంకరించుకొని అసలు చంద్రుడే అసూయ పడతాడా అన్నంత అందంగా ఆయన ఎంతో అందంగా కనిపిస్తారు. దాని ప్రాణానికి ప్రాణమైన గౌరాంగం చూసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. సో వారిద్దరి మధ్య సంబంధం, భావోద్వేగాలు మనం మాటల్లో చెప్పనవి కాని. నిత్యానంద ప్రభు మహిమలను గానం చేసేవారు. ఎవరైనా కృష్ణ భక్తి అనే గొప్ప నిధిని పొందుతారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, లీలలు వింటే భగవంతుని స్వచ్ఛమైన ప్రేమ మనం తప్పకుండా పొంది తీరుతాం. సో నిత్యానంద మహాప్రభు చేయి పట్టుకుంటే ఈ భవసాగరంలో మనం ఈ కష్టాలన్నీ వదిలేసి డైరెక్ట్ గా భగవంతుని చేరుకోగలుగుతాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా మనం హరినామ సంకీర్తన చేస్తే మనల్ని ఆ ఆ నా బిడ్డ ఎన్ని తప్పులున్నా క్షమించేశాను, ఈయన క్షమించమని అడిగాడు, నేను క్షమించానని చెప్పి మనల్ని తీసుకెళ్లి మన తరఫున సిఫార్సు చేసి భగవంతుడి చేతిలో మనల్ని పెడతారు నిత్యానంద మహాప్రభు. అందుకే నిత్యానంద మహాప్రభు అంటే భక్తులకి, వైష్ణవులకి అంత ప్రేమ, అంత ఇష్టం. సో నిత్యానంద నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: వినయం. ఆయన సాక్షాత్తు ఆదిశేషుడు. చైతన్య మహాప్రభులాగా ఒక సామాన్యు ఆయన దగ్గరకు వచ్చి ఒక సామాన్యుడిలాగా ఆయన ఎన్నో సేవలు చేస్తారు. కానీ మెటీరియల్ గా మనం చూస్తే మనకు మంచి పదవిలో ఉంటేనో, మన దగ్గర కొంచెం డబ్బు ఎక్కువ ఉంటేనో, ఆహా నాకేంటి అని ఒక రకమైన గర్వం, అహం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈయన నిత్యానంద మహాప్రభుకి చైతన్య మహాప్రభు డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఆయన ఒక సేవకునిలాగా ఆయనకి ఎంత సేవ చేస్తారు. మనము ఇది ఈ వినయం అనేది మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో, ఎంత గొప్ప పరిస్థితికి వెళ్ళినా, ఎంత డబ్బు సంపాదించినా మనము ఎప్పుడూ ఒదిగి అలాగే ఉంటాము. క్షమ. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా నిత్యానందులు క్షమించేస్తారు. ప్రేమ. ఎదుటివారి తప్పులు వెతకటం మానేసి వారిలో ఉన్న దైవత్వాన్ని మనందరం ప్రేమించాలి. శరణాగతి. మన బలం చాలలేదు, అమ్మో నా శక్తి చాలట్లేదు అన్నప్పుడు భగవంతుని పాదాలు మనం పట్టేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మనం భగవంతుడిని చేరుకుంటాం. విశ్వానికి ఎలా అయితే సూర్యచంద్రులు ఉంటేనే ఈ విశ్వం నడుస్తుందో, అలాగా మన జీవితంలో గౌరవత ఎప్పుడైతే మన జీవితంలో ఉంటారో, మనం వాళ్ళిద్దరికి భక్తి చేసుకుంటామో, మనం ఈ అంధకారం నుంచి బయటపడి మనం ఖచ్చితంగా భగవంతుడి ధామానికైతే చేరుకుంటాము. సో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుని కలిసినప్పుడు ఆయన అప్పటికే సన్యాసాశ్రమం స్వీకరించి ఉంటారు. ఆయన చెప్తారు, నువ్వు ఇప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించాలని చెప్తారు. నిత్యానంద మహాప్రభు ఒప్పుకోరు. అదేంటి, నాకు పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు, నేను గృహస్థాశ్రమం స్వీకరించనంటారు. లేదు, మన ఇద్దరము ఇలాగా సన్యాసులుగా ప్రచారం చేయడానికి కుదరదు, నేను సన్యాసాశ్రమం స్వీకరించాను కాబట్టి నువ్వు గృహశాస్త్రం స్వీకరిస్తే ఇద్దరం కలిసి ప్రచారానికి బాగుంటదని చెప్పి సలహా ఇస్తారు. ఎప్పుడైతే ఆయనకి నిత్యానంద మహాప్రభు గురువు ధైర్యం ఎవరు? చైతన్య మహాప్రభునే. సో ఆయన చెప్పిన మాటకి కంప్లీట్ సరెండర్ అయిపోయి జాహ్నవి మాత, వసుధ అని ఇద్దరి మాతాజీల్ని వారు వివాహం చేసుకుంటారు. ఆయన ఎలా ఉండేవాళ్ళు అంటే, పెళ్ళిన తర్వాత ఎక్కడన్నా కీర్తనలు జరిగినా, ఎక్కడన్నా భగవంతుడు నా మొన్న వెళ్ళిపోయారంటే 2 నెలలైనా 3 నెలలైనా అసలు ఆయన మళ్ళీ వెనక్కి గృహానికి వచ్చి కనపడేవాళ్ళు కాదు. ఎప్పుడు ఆయన భావోద్వేగానికి గురవుతా ఉండేవాళ్ళు. భావవేశంలో భగవంతుడు భావేశంలో ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక చిన్న లీల చెప్తా. భవానంద అన్న పదానికి మీనింగ్ చెప్తా. శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరకి ఒక శిష్యుడికి అయినా భవానంద నామకరణం చేస్తారు. అప్పుడు ఆ శిష్యుడు అడుగుతారు శ్రీల ప్రభుపాదుల వారిని, ప్రభుపాద నాకెందుకు కృష్ణానంద, మాధవానంద, గోవింద ఇలాంటి పేర్లు పెట్టుకో, భవానంద ఏంటి, అసలు భవానంద అన్న పేరు నేను వినలేదంటారు. అప్పుడు
ప్రభుపాదుల వారు చెప్తారు, భౌతిక జగత్తులో కృష్ణ ప్రచారంలో ఎవరైతే బాగా మునిగి ఉంటారో వాళ్ళని భవానంద అంటారు. సో ఇందాక మనం అనుకున్నది కూడా నిత్యానంద మహాప్రభు కూడా ఎప్పుడు భవానందలు అంటే భగవంతుడి లీలల్లో భగవంతుడి దాంట్లో ఆయన మమైకమైపోయి ఉంటారనమాట. సో భౌతిక జగత్తులో ఆ అసలైన ఆనందం ఏంటంటే కృష్ణ ప్రచారం, కృష్ణ చైతన్య ప్రచారం అని చెప్తారు. ఆ ఆ ఆ శిష్యుడు చెప్తా ఉంటారు ప్రభుపాదుల వారు, మరి నువ్వు ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళినా కూడా నీకు ఇంత ఆనందం ఉండదు, కానీ భౌతిక జగత్తులోనే నీకు ఆనందం ఉండంటే అదెలాగా ప్రపాద్, అక్కడికి వెళ్తేనే కదా ఆనందం ఉంటుంది, ఇక్కడేం ఆనందం ఉంటుంది, అక్కడేం ఆనందం ఉంటుంది. ఇక్కడ ప్రచారం చేస్తే ఆనందం భౌతిక జగత్తులో, ఆ ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆనందం, స్వామివారి కీర్తన చేస్తే ఆనందం, స్వామివారి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఆనందం అంటారు. అదే నువ్వు భౌతిక జగత్తు వదిలేస్తే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఎవరికి ప్రచారం చేస్తావు? అక్కడ నాన్ డివోటీస్ ఎవరు ఉండరు కదా, అందరూ డివోటీసే ఉంటారు. సో అక్కడ నిత్యము లీలలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా ఫెస్టివల్స్ అనేది ఉండదు, ప్రతి నిత్యము నిత్యోత్సవమే, ప్రతిరోజు ఫెస్టివల్స్ జరుగుతాయి. సో నిజంగా నువ్వు రియల్గా లైఫ్ని అనుభవించాలి అంటే ఇక్కడ భౌతిక జగత్తులోనే భగవంతుడి ప్రచారం చేస్తూ మనము ఎక్కువగా భగవంతుడి కనెక్ట్ అయి ఉంటాం. ఆ జీవితాన్ని భగవంతుడు కనెక్ట్ అయ్యే జీవితాన్ని మనం ఎక్కువగా అనుభవిస్తామని చెప్తారు. అప్పుడు ఆయన అంటారు, అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని చెప్తారు. సో నిత్యానందుల వారు టీచింగ్ చేయడానికి నిత్యానంద ప్రభు వారితో ఆ హరిదాస్ ఠాకూర్లు ఉండేవారు. హరిదాస్ ఠాకూర్ మీ అందరికీ తెలుసు, ఆయన ఒకరోజు 300 మాలలు చేస్తారు. సో హరిదాస్ ఠాకూర్ వారు నిత్యానంద మహాప్రభు ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి కృష్ణనామం చేయండి, కృష్ణుని భజించండి, కృష్ణుని పూజించండి, సో కృష్ణ భక్తి చేయండి అని ప్రతి ఒక్కడికి చెప్పేవాళ్ళు. చైతన్య మహాప్రభు భక్తి అనే మహాసాగరాన్ని సృష్టిస్తే చైతన్య మహాప్రభు ఒక్కొక్క పాయని ఒక్కొక్క ఇంటికి ఆ భక్తి అనే భక్తిని ప్రేమని ఒక్కొక్క పాయగా తీసి అందరి ఇళ్ళకి చేరుస్తారు. సో ఆయన ఎంత గొప్ప గురుతత్వం మీరు ఇక్కడ తెలుసుకోవాలి. మనకన్నా మనల్ని ఎక్కువ ప్రేమించేది నిత్యానందత్వం. కలియుగంలో ప్రేమ కరుణ అనేవి ఆయన ఆయుధంగా పట్టుకున్నారనమాట నిత్యానంద మహాప్రభు. సో ఆయన గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నిత్యానంద మహాప్రభు గురించి మాట్లాడుకోవడం అంటే మన హృదయాల్ని మనమే శుద్ధి చేసుకున్నట్లు. చైతన్య మహాప్రభు యొక్క కరుణని లోకాన్ని పంచడానికి ఆయన ముందుగా వచ్చిన బలరామ తత్వం, గురుతత్వం. వేద శాస్త్రాల ప్రకారం చూస్తే బలరాముడే నిత్యానందుడు. సో కృష్ణుడు సేవలు స్వీకరించడానికి సేవ భగవాన్ అయితే నిత్యానందుల వారు సేవ చేసే సేవకు భగవంతుడు. సో గవర్నెత్తై భూలోకానికి రావటానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి నామ సంకీర్తన. యుగధర్మం ప్రకారం హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యద. సో కలికాలానికి మనకు నిర్దేశించింది ఏంటంటే కేవలం హరినామ సంకీర్తన. సత్యుగానికి వచ్చేసి తపస్సు చేయాలి, త్రేతాయుగానికి వచ్చేసి యజ్ఞయాగాదులు చేయాలి, ద్వాపర యుగానికి వచ్చి విగ్రహారాధన చేయాలి, కలియుగానికి వచ్చి కేవలం హరినామ సంకీర్తనే. మరి ఇన్ని యుగాలలో ఎన్ని ఇచ్చినప్పుడు ఎందుకు కేవలం హరినామ సంకీర్తన ఇచ్చారు? దానికి ఏంటి కారణం? ఎందుకంటే ఈ యుగంలో ప్రజలు మనకి ఆయుష్ తక్కువ, జ్ఞానం తక్కువ, ఓపిక తక్కువ, శక్తి తక్కువ. సో ఇన్నిట్లో మనం యజ్ఞయాగాదులు చేయలేము, తపస్సులు చేయలేము, ఏమీ చేయలేము. కాబట్టి అతి సులువుగా మనం భగవంతుని మార్గానికి భగవంతుడి ధామం చేరాలంటే సులువుగా ఉండాలి. కాబట్టి మనలాంటి పతితుల్ని ఉద్ధరించడానికి గౌరనిత్తాయి కృష్ణ బలరాములు గౌరనిత్తాయికి వచ్చి మనల్ని ఉద్ధరించి ధామాన్ని తీసుకెళ్ళటానికి హరే కృష్ణ మహామంత్రంతో కలియుగానికి వస్తారు. సో అపార కరుణ. మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ఫస్ట్ ఆలోచిస్తాం, వాళ్ళు మనకి ఏమైనా చేశారా, ఈయన మనకి అంతకుముందు ఏమైనా హెల్ప్ చేశాడా, ఈయన వల్ల మనకి ఏమైనా ఫేవర్ జరుగుతుందా, ఇన్ని రకాలు ఆలోచిస్తాం. కానీ నిత్యానంద మహాప్రభు ఒక్క క్షణం కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించరు. ఎందుకంటే ఆయన మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన అవధూత. ఆయన అవధూతలకే అవధూత. సో ఈ లోకల్లో ఉండే నియమాలు కానీ మర్యాదలు కానీ ఆయనకి ఏమీ బంధించలేవు. క్షమాగుణం. సో నవద్వీప వీధుల్లో
జగాయి మాదాయి అని ఇద్దరు ఉన్నారు. అది అందరికీ తెలిసిన స్టోరీని బట్ బ్రీఫ్‌గా 2 మినిట్స్‌లో చెప్తాను నేను. వాళ్ళు మద్యం తాగటం, ప్రజలను హింసించటం, నానా రకాలైన అకృత్యాలు చేస్తా ఉంటారు. ఒకరోజు నిత్యానంద మహాప్రభు వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు హరినామం చెప్పమంటారు. అప్పుడు వాళ్ళిద్దరికి బాగా కోపమొస్తది. ఇద్దరు ఇంక కొట్టడానికొస్తారు. దాంట్లో మదాయ్ కల్లుకుండ తీసుకొని నిత్యానంద మహాప్రభుని తల మీద కొడతారు. సో, నిత్యానంద మహాప్రభు రక్తం గారిపోతా ఉంటది. చైతన్య మహాప్రభువుకి బాగా కోపమొస్తది. వచ్చి వెంటనే సుదర్శన చక్రాన్ని తీసుకొని ఆయన్ని చంపేద్దాం అనుకుంటారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు ఆయన పాదాలు పట్టుకొని, మన యుగ ధర్మం, మనం ప్రేమతత్వం ప్రచారం చేయడానికొచ్చాము. స్వామి మీరు శాంతించండి. ఎవరిని చంపొద్దు. అలా చంపాల్సొస్తే కలికాలంలో అందరిని చంపాలి. ఎందుకంటే కలికాలంలో అందరూ మద్యం తీసుకుంటారు, మాంసం తింటున్నారు. అన్ని రకాలుగా ఇలాగే ఉంటారు. సో, ఎంతమందిని మనం చంపగలుగుతాం? కాదు. మనం ప్రేమతో మాత్రమే మనం ఈ యుగ ధర్మాన్ని చెయ్యాలి కాబట్టి మీరు దయచేసి వాళ్ళిద్దరిని చంపకూడదని గాని మహాప్రభు శాంతించేస్తారు. సో, వారిలో ఉన్న క్షమాగుణం చూసి వాళ్ళిద్దరూ నిత్యానంద మహాప్రభు కాళ్ళు పట్టుకొని ఏడ్చేసి క్షమించమని అడుగుతారు. సో, ఆయన పరమ దయామూర్తులు, పరమ కరుణామూర్తి అవ్వగానే వెంటనే వారిద్దరిని క్షమించేస్తారు. సో, క్షమించేయగానే చైతన్య మహాప్రభు ఒకటే చెప్తారు. నిత్యానంద మహాప్రభు చెప్తారు. కలియుగంలో మనకు కావాల్సింది క్షమాగుణం. ద్వేషాన్ని ద్వేషంతో చంపలేము. కేవలం ప్రేమతో మాత్రమే మనుషుల్ని మనం మార్చాలే గాని, మన క్రోధంతో, ఆవేశంతో ఏమీ చేయలేము. ప్రేమ తత్వాన్ని మాత్రమే మనం స్వీకరించి మా మనుషుల్ని మార్చాలని చెప్తారు. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కలికాలంలో ఈ ఈ కొట్టుకోటాలు ఇవన్నీ ఎక్కువ. మిగతా యుగాలతో కంపేర్ చేస్తే చంపుకోవటం, కొట్టుకోవటం, మందులు తాగటం, మద్యం తాగటం ఇవన్నీ ఎక్కువ. సో, దీంట్లో మనం మనం వాళ్ళెవరో కొట్టడానికి, గొడవ చేయడానికొస్తే మనం కూడా అదే క్యారెక్టర్‌ని అక్కడ చూపించకూడదు. సో, మనం శాంతంతో, సహనంతో ఎదుటి వాళ్ళని గెలవడానికి ప్రయత్నించాలి. సో, నిత్యానంద మహాప్రభు నుంచి ఆహ్, ఇవే గుణాలు అలవరుచుకొని ఒక అవధూత మన కలియుగంలో ఉన్నారు. వారెవరు మాతాజీ? ఆయన పద్ధతుల్ని ఉద్ధరిస్తారు. హరే కృష్ణ. మాతాజీ శ్రీల ప్రభుపాద గారు వారు. మంత్రముగ్ధులు. శ్రీల మంత్రముగ్ధులై ఉంటున్నారు. యాహ్! శ్రీల ప్రభుపాదుల వారు. సో, శ్రీల ప్రభుపాదులు గారు కూడా ఆయన అసలు ఈ మార్గంలోకొచ్చిందే చాలా 70 సంవత్సరాల వయసులోకొస్తారు. మనమైతే 70 సంవత్సరాల వయసులో ఇంకేముంది అయిపోయింది జీవితం అని చెప్పి ఒక మూల కూర్చుంటాం. కానీ వారు ఆ ఉద్యమంలోకొచ్చిందే 70 సంవత్సరాల వయసులో. సో, 70 సంవత్సరాల వయసులో ఆయన బృందావనంలో సేవాకుంజ్‌కి అంటే రాసలీల జరిగేదానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఆహ్, అక్కడున్నప్పుడే వారు న్యూయార్క్‌కి వెళ్తారు. కానీ మనమేమనుకుంటాం ఒక వయసయిపోయాగానే అమ్మో! ధామం వెళ్లి సెటిల్ అయిపోదాము. అక్కడే మన శరీరాన్ని వదిలేస్తే మనం ఆహ్, డైరెక్ట్ గోలోకానికెళ్ళిపోతాం అంటారు. కానీ అక్కడి నుంచి వారు న్యూయార్క్ వెళ్తారు. కానీ అమెరికాలో అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలుంటే న్యూయార్క్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు ప్రభుపాద వారంటే, న్యూయార్క్‌లో ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళంతా ఎక్కువుంటారు. సో, ఆయన ప్రచారాన్ని అక్కడి నుంచే మొదలుపెడతారనమాట. అది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనం చూసాము. ఆహ్, జగాయి మాదాల్ని జస్ట్ ఇలాగా ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తేనే ఆడు కొట్టడానికొస్తారు. మరి ఇలాంటి కలియుగంలో ప్రపాదుల వారు ఎన్ని ఫేస్ చేసుంటారు. ఇంతమందిని మార్చడానికి. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఆయన ఇంత తపస్సు చేసి ఇన్ని ఇస్కాన్ టెంపుల్స్ రావటానికి, ఇంత ప్రచారం జరగటానికి ఆయన ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం అంటే యజ్ఞం అని కాదు. ఆయన అంత గొప్ప పనులు గొప్పగా టెంపుల్స్ కట్టించడం అవన్నీ చేస్తారు. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అంటే ఆయన ఎంతమందిని ఎలా మార్చారన్న దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొన్ని వేలు, లక్షలు ఉన్నాయి. బట్ తెలియటం కోసం చెప్తున్నా. నిత్యానంద మహాప్రభు ఎంత ఓపికగా, సహనంగా వాళ్ళని మార్చారో, అలాగే ప్రభుపాదుల వారు ఒక డివోటీని మార్చిన ఒక చిన్న సందర్భం మనం చర్చించుకుందాం ఇక్కడ. ఒకసారి ఫ్రాన్స్ టెంపుల్‌లో ప్రభుపాదుల వారున్నప్పుడు, ఆయన రోజు టెంపుల్‌కి వెళ్లి వస్తూ ఉండేవాళ్ళు.
ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు అప్పటికి ఆయనకి 3 సార్లు హార్ట్ అటాక్ వస్తది. చెప్తారు డాక్టర్, "మీరిలాగా కాదు ప్రపాద్, మీరు రోజు వాకింగ్‌కెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆహ్, మీకు వాకింగ్ చేయకపోతే గనక చాలా ఇబ్బందవుతది. బ్లడ్ సర్క్యులేషన్ అది జరగదు. మీరు వాకింగ్‌కెళ్ళాలి." సో, ఆయన ఏం చేస్తారు, రోజు శిష్యుల్ని తీసుకొని ఆ టెంపుల్ నుంచి వాకింగ్‌కెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు వాళ్ళతో భగవద్గీతలన్నీ చర్చించుకుంటా ఉంటారు, వస్తారు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ప్రెపాల్ వారి టెంపుల్ పక్కనే పొదల్లో ఒక వ్యక్తి కూర్చొని ఉండేవాడు. ఆయన చూస్తా ఉండేవాడనమాట. ప్రపాదులు వారు చూసి ఆయన ఆ రోజు, "ఇతనికి మీరు ప్రసాదం ఇవ్వండి" అని చెప్తారు. అసలు ఆ శిష్యులకి ఆయనంటే అస్సలు నచ్చదు. విపరీతమైన వాసన, శుభ్రంగా ఉండడు, స్నానం చేయడు, బాగా మురికిగా ఉంటాడు. అసలాయన దరిదాపులకెళ్ళటానికి కూడా ఎవరు ఇష్టపడరు. కానీ అక్కడ చెప్పిందెవరు? ప్రపాదుల వారు. సో, ప్రపాదుల వారు చెప్పినప్పుడు ఎదురు చెప్పడానికి లేదు. అందుకని వాళ్ళు అది ప్రసాదం తీసుకెళ్ళి ఇస్తారు. సో, అట్లాగా ఇంక ప్రపాదుల వారు చెప్పారని 3 పూట్ల ప్రసాదం ఇస్తారు. కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఆయన ప్రసాదం ఇవ్వడానికొస్తే ఆహ్, మా భక్తుడు అక్కడ పొదల్లో ఆ అబ్బాయి కనిపించడు. ఆయన లేరు. తీరా చూస్తే అది చుట్టుపక్కల ఎక్కడా ఉండడు. ఇదేంటి రోజు ఇక్కడే ఉంటాడు, ప్రసాదం తీసుకుంటున్నాడు, ఏమైపోయాడని. సో, ఆయన చూసేసి లోపలికొచ్చేస్తాడు. ఆ లోపలికి రాగానే ఆయనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, లోపల ఆయన టెంపుల్ వచ్చి ఉంటాడు. ఇంకా ఆయనకి చాలా కోపమొస్తది. ఈయనసలు ఎలా వచ్చాడు లోపలికి? ఈయనసలు శుభ్రంగా ఉండడు, స్నానం చేయడు, ఏమి చేయడు, లోపలికెలా వచ్చాడు? ఆయన ఏం చేస్తాడంటే రాగానే ఎళ్ళిపోయి డైరెక్ట్ ప్రభుపాదుల వారి పాదం పట్టేసుకుంటాడు. సో, ప్రభుపాదుల వారు ఏమనరు, కోప్పడరు. జస్ట్ ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ అని ఆయన ఆయన హస్తాన్ని ఆయన శిరస్సుపై పెడతారు. అది పెట్టిన ఒక్క క్షణంలోనే ఆయనలో ఉన్న తమో కూడా నశించిపోయి, ఇక్కడ మనకి అదొక శ్లోక ఉంటుంది కదా మాతాజీ, ఫేమస్ శ్లోక, సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర హోయ్, లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. ఎప్పుడైతే ఒక్క లవమాత్ర సాధు సంగతో మనలో ఉన్న పాప కర్మలన్నీ పటాపంచలైపోతాయో, అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆయన శిరస్సు మీద ప్రభుపాదుల వారు అలా చెయ్యుంచుతారో, తనలో ఉన్న తమో గుణం అంతా నశించిపోతుంది. సో, ఆయన ఇంక ప్రభుపాదుల వారు చెప్తారు, అసలు టెంపుల్‌కి రావద్దని ఎవరికీ చెప్పరు. ఎంత డ్రగ్ అడిక్ట్స్ అయినా, ఎంత డ్రంకర్స్ అయినా, ఎవరికైనా ప్రభుపాదుల వారు నువ్వు టెంపుల్‌కి రావడానికి వీల్లేదని ఆయన ఏ టెంపుల్‌లో చెప్పిన సందర్భం ఇంతవరకు లేదు. ఇంక శిష్యులకు విపరీతమైన కోపం. ఎందుకు ఈయన్ని పిలిచారసలు? ఈయనసలు శుభ్రంగా ఉండడు, ఏమి చేయడని చెప్పి అందరూ కోపడతా ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి, ఇంక ఆయనకి చెప్తారు, 2, 3 రోజులు నువ్వు బాగా స్నానం చేసేసి రా, ఇట్లా డైరెక్ట్ వచ్చి కూర్చోద్దంటే, ఆయన స్నానం చేసి రోజొచ్చేవాడు, 3 పూట్ల తినేవాడు, కీర్తనలో కూర్చునేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. సో, అప్పట్లో టెంపుల్స్ రన్ అవ్వాలంటే ఒకటే మార్గం. ప్రభుపాదుల వారికి ఇష్టమైన సేవ ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్. సో, వీళ్ళెప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూషన్‌లో బిజీగా ఉండేవాళ్ళు, భక్తులంతా అండ్ శిష్యులంతా. సో, నార్మల్‌గా వ్యాన్ నిండా బుక్స్ అన్ని పెట్టేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. వీళ్ళెళ్లి బుక్స్ అన్ని పెట్టేసుకోగానే వీళ్ళెళ్లి ముందు కూర్చునేటప్పటికి ఆయనెళ్లి ముందు కూర్చొనుంటాడు. "నిన్నెవరు చెప్పారు ముందుకొచ్చి కూర్చున్నావు? నువ్వెందుకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్‌లోకి వస్తున్నావు?" అంటే, "లేదు, నేనివాళ వస్తా" అంటే, "నో, రావడానికి వీల్లేదు. నువ్వేమి చేయవు. నువ్వు బుక్స్ అన్నీ గనక ఎక్కడన్నా పాడేస్తే ప్రభుపాదుల వారు మమ్మల్ని అంటారు. ఆ బుక్స్ మళ్ళీ మేము ఇస్కాన్‌కి ఇవ్వలేమని చెప్తారు." "కాదు, నేనొస్తాను, నేను చేస్తానంటాడు." తీరా దిగేటప్పుడు ఏం చేస్తాడంటే, "నాకు బుక్స్ ఇవ్వండి, నేను కూడా బుక్స్ సేల్ చేస్తా" అంటాడు. అదేంటి, నువ్వెందుకు బుక్స్ సేల్ చేయాలి? నిన్ను నమ్మి మేము పుస్తకాలు ఇమ్మంటే ఆయన బలవంతం చేస్తారనమాట, నాకు కొన్ని పుస్తకాలు ఇమ్మని. వీళ్ళందరూ బుక్స్ పట్టుకొని సాయంత్రం దాకా తిరుగుతా ఉంటే, ఆ వ్యక్తి ఆ పుస్తకాలు 1 అవర్‌లో అమ్మేస్తాడు. అసలు ఆ వ్యక్తికి పెద్దగా మాట్లాడటం రాదు, కమ్యూనికేట్ చేయటం రాదు. ఆ వ్యక్తి ఆ పుస్తకాలు ఎలా అమ్ముంటారు మాతాజీ? ఎవరైనా చెప్పగలరా? ఏం చెప్పి అమ్ముంటారు? భగవంతుడ బుద్ధి తన ఇయ్య గురించే ఉదాహరణగా చెప్పుంటాడు మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్ మాతాజీ. ఆయన ఆ పుస్తకం మీద ప్రభుపాదుల వారి ఫోటో ఉంటుంది కదా, భగవద్గీత మీద. ఆయనకు భగవద్గీత తెలీదు, లోపల ఏముందో ఏమీ తెలీదు. కానీ ఆ పుస్తకం పట్టుకొని అందరికీ చూపించి, ఎందుకంటే టెంపుల్ దగ్గర ఆ పొదల్లో కూర్చొని చాలా మంది చూస్తారు. అసలు ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఆయన ఒక్కడే అక్కడ కూర్చొని ఉంటారు. టెంపుల్కి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అందరూ ఆయన చూస్తూనే ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే, అప్పుడు నేను అలా ఉన్నవాడిని ఇలా మారాను ఈయన వల్ల. మీరు ఈ పుస్తకమే కనుక చదివితే మీరు మీ జీవితంలో చాలా గొప్ప చేంజ్ వస్తుంది. దాన్ని చేంజ్ ఏమంటారు మాతాజీ? సార్, మార్పు. పరివర్తన వస్తుంది. సో, మీరు ఈ పుస్తకం చదవండి. అంతే మాతాజీ, 1 అవర్‌లో బుక్స్ అన్ని సేల్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన ఎంత ఘోరంగా ఉండేవాడో వాళ్ళందరూ చూశారు కదా అప్పట్లో. సో, ప్రభుపాదుల వారి మర్సీ అనుకోండి, ఆయన అమాయకత్వం అనుకోండి, 1 అవర్‌లో ఆ బుక్స్ అన్ని సేల్ చేస్తారు.
ప్రభుపాదుల వారు స్వయంగా ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో మనందరం చూసాం ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఎట్లా పరివర్తన చెందాడు, ఎలా మారాడు అంటే అక్కడ నిత్యానంద మహాప్రభు ఆ, అదే పరంపర ఫాలో అయిన వారు ఎవరున్నారు? శ్రీల ప్రభుపాదుల వారు. సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా అంత ఓపిగ్గా సహనంగా ఈ మిషన్ ని ఇంత తీసుకొచ్చారు కాబట్టి 13 సార్లు ఆయన ప్రపంచం అంతా తిరిగి ఇన్ని టెంపుల్స్ కట్టించి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సౌత్ ఆఫ్రికా వెళ్తారు ప్రభుపాదుల వారు. అక్కడ వాళ్ళకి అంత ఏమీ తెలియదు, అసలు భక్తి తెలియదు, ఏమీ తెలియదు. కూర్చొని ఉంటారు. ప్రభుపాదుల వారు ఫస్ట్ క్లాస్ చెప్పడానికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద పోయే పురుగులు చీమలు తీసుకుని తినేస్తా ఉంటారు. ప్రభుపాదుల వారు చూస్తారు, ఏమి కామెంట్ చేయరు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ప్రభుపాదుల వారి బట్టలు వాళ్ళందరూ కొంతమంది వేసుకొని ఉంటారు. ఆయనకి ఏం అర్థం కాదు. శృతకీర్తి ప్రభుని అడుగుతారు, ఏంటి నా బట్టలు వాళ్ళు వేసుకున్నారు? ప్రభుపాద నేను చూడలేదు ప్రభు, మీ బ్యాగ్లు వాళ్ళు ఎప్పుడు బట్టలు తీసి ఎప్పుడు వేసుకున్నారు, నేను చూడలేదు, క్షమించండి అంటారు. సో అప్పుడు చెప్తారు ప్రభుపాదుల వారు, మీరెవ్వరు నా అనుమతి లేకుండా నా వస్త్రాలు ధరించడానికి వీల్లేదు, ఓకే, మీరెవరు ముట్టుకోవడానికి వీల్లేదంటే వాళ్ళందరూ సరే అంటారు. అది సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ క్లాస్. అట్లా ఏమీ తెలియని వాళ్ళని అసలు నాన్ వెజ్, అసలు మనం ఈ పనులు చేస్తామా అన్న దానికన్నా ఇంకా విపరీతమైన పనులు చేసే అలాంటి దేశాలకు వెళ్ళి ఆయన ప్రచారం చేసి సౌత్ ఆఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, సో ఇది కాదు అది కాదు ఎన్ని దేశాలు ఆయన తిరిగి ప్రచారం చేశారో అందరం చూసాం. సో ఒక వ్యక్తి ఒక శక్తిలా మారి ప్రపంచాన్ని ఇంతగా మార్చగలిగితే, కానీ మనము మన జీవితాల్లో మన వాళ్ళని మార్చడానికి మనం ఎంత కష్టపడుతున్నాం మాతాజీ? చిన్న చిన్న విషయాలు మనం మార్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం. దీంట్లో ఇంకొకటి నేను విన్నాను, ప్రచారం చేయటంలో మనం శ్లోకాలు చెప్తున్నాము, క్లాసులు చెప్తున్నాం, కానీ ప్రచారంలో ఒక వ్యక్తిలో మనం ఎంత మార్పు తీసుకొచ్చాం. ఓకే, ఒక క్లాస్లో ఒక 20 మంది ఉన్నారు, 20 మందిలో మనం ఎంత మార్పు తీసుకొచ్చాం, వాళ్ళని ఎంత భగవంతుడికి కనెక్ట్ చేయగలిగాం, వాళ్ళలో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చామన్నది ప్రచారంలో కీలకంగా ఉండాలని చెప్తారు దీంట్లో. సో జగాయ్ మాదాయ్ లాంటి వాళ్ళు, అంత క్రూరమైన వాళ్ళు ఒక్క రోజుకి 128 మాలలు చేసే స్టేజ్కి వెళ్ళారంటే మనం కొద్దో గొప్ప భగవంతుడు తెలుసు, అన్నీ తెలుసు. అసలు ప్రభుపాదుల వారు ప్రచారం చేసిన దేశాల్లో కృష్ణుడు ఎవరో తెలియదు, రాముడు ఎవరో తెలియదు, భగవంతుడు ఎవరో తెలియదు. వాళ్ళకి తెలిసింది ఎవరు? కేవలం ప్రభుపాద. వాళ్ళకి గురువు, దైవం, కృష్ణుడు, రాముడు అన్ని ప్రభుపాదుల వారే. మీరు ఇప్పుడు కూడా కొన్ని దేశాలు వెళ్ళి చూడండి, వాళ్ళ కృష్ణుడు, రాముడు అనే కన్నా ప్రభుపాదులు అంటే ఆయన గాడ్. అంటే గురువుని వాళ్ళు గాడ్గా యాక్సెప్ట్ చేసి వాళ్ళ జీవితంలోకి వాళ్ళు ఈవెన్ ఇంత కిచిడీ పెట్టిన, జనరల్గా టెంపుల్కి వెళ్తే కిచిడీ చల్లగా ఉంటే అమ్మ కిచిడీ చల్లగా ఉందంట, కానీ వాళ్ళు అట్లా కాదు. ఏ లెవెల్కి వాళ్ళు సరెండర్ అయిపోయారంటే ఇప్పుడు కూడా మన దేశంతో పోలిస్తే అక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ బాగా జరుగుతాయి, కీర్తన్స్ బాగా జరుగుతాయి. మీరు రష్యాలో ఫెస్టివల్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కేవలం నిత్యానంద మహాప్రభు కరుణే. ఆయన కరుణ వల్లే ఈ మిషన్ వచ్చింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రభుపాదుల వారు ఎంతో పెద్ద మిషన్ ని రన్ చేశారు. సో మనందరం చూస్తాం, మనం కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ మిషన్ లో ఉండగలిగాము. సో మనం భక్తిలోకి వచ్చింది కాదు, మనతో పాటు 10 మందిని తీసుకోవాలి. ఫస్ట్ మన కుటుంబంలో మన పిల్లల్ని మనం భగవంతుడికి, గురువుకి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే జీవితం మళ్ళీ నెక్స్ట్ ఉందో లేదో ఎవరికి తెలియదు మాతాజీ. ఇది ఒక లైఫ్ ఉందా 10 లైఫ్స్ ఉన్నాయి మనకు తెలియదు. మనకు తెలిసినంత ప్రకారం మనం భక్తిలో ఉన్నాం, మన తోటి వాళ్ళని మనతో పాటు భక్తిలో తీసుకురావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సారీ మాతాజీ, ఏం తప్పులుంటే మన్నించండి, క్షమించండి. హరి బోలమ్మ, చాలా బాగా చెప్పారు, చక్కగా చెప్పారు. హరే కృష్ణ. ప్రసన్న లక్ష్మి, మంచి ఏమంటారు, ఆ వాగ్ధోరణి, వాగ్ధాటి రెండు నీకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. చక్కటి వాచకం, అన్ని బాగున్నాయి. మేము స్క్రీన్ మీద కనపడకపోతే మాతాజీ కెమెరా ఆన్ చేయండి, మాతాజీ కెమెరా ఆన్ చేయండి అని చెప్తావే. ఆ శరీర వాణిలాగా ఏమిటా మాటలు మాకు? ఒక్కసారి నువ్వు కనపడాలి కదా మాకు. చక్కగా చెప్పావు. ముఖ్యంగా శిల ప్రభుపాద తోటి లింక్ చేసి శిల ప్రభుపాద యొక్క లీలలు చెప్పడం బాగుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇప్పుడు దర్శనం సూపర్ క్లాస్ యాక్చువల్లీ.